చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావే. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో నేను చేసిన వీడియో చూశారు కదా. సో మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని ఆ విధంగా లిరిక్స్ వచ్చేలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ నేను కింద ఇచ్చిన ప్రెజెంట్స్ని మీరు ఎలైట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ ఇస్తే అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో అలా ఒక ప్రాక్టికల్ వీడియో కూడా ఇస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎలైట్ మెషిన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ గ్రీన్ది ప్లస్ సింబల్ ఉంటుంది, దాని పక్కన ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి ఉంటాయి. సో ఇక్కడ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత కింద సాంగ్ ఓన్లీ లిరికల్స్ మాత్రమే ఉంటాయి, దానికి ఫాంట్ కూడా ఉండదు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇందులో ఒకటి టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. సో దానికి ఫాంట్ ఉండదు, ఇందులో ఉంటుంది. సో మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది పోతుంది. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేసి యారోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఒక కల్పరేటింగ్ ఫాంట్ అనేది ఒకటి ఇస్తాను. సో మీరు ఆ ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని ఫాంట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ లేయర్ని క్లిక్ చేసుకోండి, ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ యానిమేషన్ అనేది వచ్చేస్తుంది చూడండి. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క లేయర్కి అనేది ఈ విధంగా యాడ్ చేస్తే టెక్స్ట్ యానిమేషన్ అనేది ఎగ్జాక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది, సెట్ అయిపోతుంది, చాలా బాగా లుక్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రతి టెక్స్ట్కి ఒక్క టెక్స్ట్ కూడా ఖాళీ ఉంచకుండా ప్రతి టెక్స్ట్కి ఈ విధంగా చేసేయండి, మనకి టెక్స్ట్ యానిమేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ ఏ ఫోటో అయినా సరే నేను ఒక ఫోటో అనేది నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నా. పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత ఈ ఫోటోని నేను లిరికల్ కిందికి తీసుకొచ్చుకుంటున్నా. సో మీరు కూడా ఈ విధంగా లిరికల్ కిందికి తీసుకొచ్చుకుంటే మనకి లిరిక్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి కదా, మీరు అటు ఇటు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో బాడీ మీద పడుతున్నట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పైన పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోటో అయిపోయిన తర్వాత మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. నేను డౌన్లోడ్స్లో మీకు ఒక ప్రాక్టికల్ వీడియో అనేది ఒకటి ఇచ్చా. సో మీరు ఆ ప్రాక్టికల్ వీడియో అనేది మీ డౌన్లోడ్స్లో ఎక్కడుందో చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఆ ప్రాక్టికల్ వీడియో అనేది మీరు యాడ్ చేయండి, చాలా లుక్ వస్తుంది ఆ ప్రాక్టికల్ వీడియో అనేది. నేను యాడ్ చేస్తా, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ప్రాక్టికల్ వీడియో అనేది ఇక్కడ ప్లస్ సింబల్ చేసిన తర్వాత ఆ ప్రాక్టికల్ వీడియోని క్లిక్ చేసుకోండి. పైన డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్న తర్వాత బ్లాక్ స్క్రీన్ పోవాలంటే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వచ్చేసి లైటింగ్లోకి వచ్చేసి స్క్రీన్ చేసుకోండి, మీకు అది అనేది పోతుంది. సో దీనికి ఉన్న ఆడియో అనేది మీరు ఆఫ్ చేసుకోండి. సో ఆడియో ఏమీ ఉండదు, సో ఆడియో అనేది ఒకసారి ఆఫ్ చేసుకోండి, ఇంకంతే. సో 22 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ఈ వీడియో ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఫోటో యాడ్ చేసింది అది ఎండింగ్ వరకు జరపండి, మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు దీని ఒపాసిటీ అనేది కొద్దిగా తగ్గించుకోండి, సో చాలా లుక్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.